రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టింది. సోమవారం లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. నిన్న ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదని విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టింది. సోమవారం లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. నిన్న ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదని విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, సందీప్ కుమార్ సిరిసిల్ల కలెక్టర్ తీరు పైన ప్రభుత్వం ఒకంత ఆగ్రహంగానే ఉంది. నిన్న సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు పట్ల సీఎంఓ చాలా సీరియస్ గా ఉంది. ఆయనకి నోటీసులు కూడా ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వివరణ ఇవ్వాలని చెప్పి ఆయనకి నోటీసుల్లో పేర్కొంది. సో నిన్న సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్ళినటువంటి సమయంలో కనీసం ఆయన ప్రోటోకాల్ పాటించలేదు, ఆ స్పీచ్ కాపీని తయారు చేయలేదు, అంతేకాకుండా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు అనేటువంటి ఫిర్యాదులు ఆయన మీద ఉన్నాయి. సో